చంద్రబాబు నాయుడిని ఘోరంగా తిట్టి చంద్రబాబు నాయుడు కొరకు రోడ్ల మీద పడుకున్నాడు. లోకేష్ని ఘోరంగా తిట్టి ఇప్పుడు లోకేష్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. ఇంత ఘోరంగా అమ్ముడుపోవచ్చా? పదవులకో డబ్బులకో అస్సలు ఎలా బతుకుతారు? ఒక యాక్టర్గా రిటైర్ అయిపోవచ్చు కదా ఆయన. మొత్తం యాక్టర్ల పరువు అంతా తీశాడు కదా. ఈ యాక్టర్లు అంటేనే అమ్ముడుపోయిన వేదవలు అని పేరు తెచ్చాడే. వాళ్ళ అన్నయ్య చిరంజీవి పార్టీ పెట్టాడు, కాంగ్రెస్ని తిట్టాడు, కాంగ్రెస్కి ఎంపీ మినిస్టర్ పదవికి అమ్ముడుపోయాడు. ఇప్పుడు మళ్ళా బీజేపీ తరఫున పోటీ చేయమని అడుగుతున్నాడట. ఆయన అడిగినోడికి బుద్ధి లేదు. ఇలాంటి పనికి మాలిన బతుకు మనకి వద్దు. ఇదిగో బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయించాను. 788 మంది ఎంపీలు 30 పార్టీలు సపోర్ట్ చేశారు. 45 కోట్ల మందికి ఇప్పుడు బెట్టింగ్ యాప్లు యాక్సెస్ లేదు. అది చేసుకుందాం. కామారెడ్డి రైతులకు న్యాయం చేసాం, దేశంలో ఉన్న రైతులకు న్యాయం చేసాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపాం. ప్రత్యేక హోదా కోర్టులో ఫైట్ చేసి తీసుకొచ్చాను. అవినీతిగా హైడ్రా కూల్చేస్తుందంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చుకుంటూ ఆర్డర్లు తీసుకొచ్చాం. ఇలాంటి కొన్ని వందలు చేసాం, కొన్ని వందలు చేద్దాం. అమ్ముడు పోవద్దు. నాకంటే డబ్బు వీళ్ళు ఎవరైనా ఎక్కువ చూసారా? వాళ్ళు దొంగ డబ్బు చూస్తున్నారు, దోచుకునే డబ్బు చూస్తున్నారు. నేను నీతిగా నిజాయితీగా స్పీచ్లు ఇచ్చి లక్షల కోట్లు సంపాదించాను. నేను 20 నిమిషాల్లో సంపాదించింది చిరంజీవి